మిలాడ్, బాధితుల న్యాయవాది తారకం గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దయచేసి ఈ కేసును వాయిదా వేయమని కోరుతున్నాను. నిందితులు ఇంకా ఎన్ని రోజులు జైల్లో మగ్గాలని కోరుకుంటున్నారు? ఐ వాంట్ టు డిసైడ్ ది కేస్ టుడే. నో ఫర్దర్ అడ్జర్న్మెంట్. మిలాడ్, ఇదొక పథక ప్రకారం ఉద్దేశపూర్వకంగా చేసిన మారణకాండ. ముద్దాయిలంతా క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్లే. డబ్బు, కులం, పరపతి కలిగిన వీళ్ళు చట్టానికి భయపడే మనుషులు కాదు. ఇలాంటి వారికి చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే సమాజం పట్ల మన బాధ్యత నెరవేరుతుంది. వీళ్ళను వదిలేస్తే ఇలాంటి కులాహంకారానికి ఒక సాధికారత ఇచ్చిన వాళ్ళం అవుతాం. వీళ్ళను చూసి వీళ్ళ పిల్లల తరం కూడా ఇదే దారిలోనే నడుస్తారు. ఎవరన్నారు? దయచేసి వీళ్ళకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నాను. సామూహిక హత్యలు జరిగిన సమయం కానీ ప్రదేశం కానీ నిరూపించడంలో ప్రాసిక్యూషన్ గారు విఫలమయ్యారు. అలాగే నేరస్తులు గుర్తించడంలో కూడా వీరు ఖచ్చితత్వం పాటించలేదు. కాబట్టి నిందితుల్ని ఈ కేసు నుండి విముక్తులు చేస్తూ కోర్టు తీర్పు ఇస్తుంది.